2 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. చాలా మంచి విషయాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నా. 9వ వచనం, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను ధనవంతుడవే. ఎస్, ఈరోజు ఒకవేళ ఫిజికల్ గా చూడడానికి మరి కొన్ని సమస్యలు ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, చాలి జీతం ఉండొచ్చు, సరిపోకపోవచ్చు, అప్పు సమస్యలు, రెంట్స్ అని, అప్పులని, లేదా పిల్లల చదువులని, లేకపోతే ఇంకా అనేక సమస్యలతో నలుగుతూ ఎంతో దారిద్రతను, శ్రమను నువ్వు పడుతూ ఉండొచ్చు. అయినా దేవునికి వాక్యం అంటుంది నీవు ధనవంతుడవే. ఎస్, దేవుల్లో మనం ఏంటంట, స్పిరిచువల్ లైఫ్ లో, ఫిజికల్ గా ఒకవేళ కనబడకపోయినా ఆత్మీయతలో నువ్వు ధనవంతుడివే, అనగా విశ్వాసములో నువ్వు ధనవంతుడివే, దేవుణ్ణి కలిగిన నీవు రాజువే. అవును, ధనవంతుడివే. ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం, ఆయన రక్తములు కడగబడ్డాం. అందుకే తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. నీ శ్రమ, నీ దరిద్రత, నీ పేదరికం, నీ అప్పు, నీ అనారోగ్య సమస్యలు నేను ఎరుగుదును. ఆయనను నీవేంటంటే అవును, అది ఏది కూడా నేను నాశనం చేయదు, నేను బాధించదు, దాంతో నీ జీవితం ఎండ్ అయిపోదు. అంటే అసంతృప్తికరమైన జీవితంతో నీ జీవితం ముగిసిపోదు, దీర్ఘాయుష్యమంతులుగా ఉంటాం. చూడండి, మరి దేవునికి వాక్యములు కనుక మీరు చూసినట్లయితే లేదా అబ్రహాముని కనుక చూస్తే మరి మిక్కిలి వృద్ధాప్యానికి వచ్చి కూడా ఐశ్వర్యవంతులై నెమ్మది, నలుదిక్కుల నెమ్మది పొంది ప్రభు దగ్గరికి వెళ్ళినట్టుగా వాక్యములో చూస్తున్నాం. మరికి దేవునికి కీస్ అనగా దేవునికి జ్ఞానము ద్వారా కొన్ని అండర్స్టాండ్ అయితే దాని ప్రకారంగా చేసుకొని వారి జీవితములో మరి ఉన్నత స్థితికి వెళ్ళారు. మరి ఈ లోకపరమే కాదు, మరలా అంటున్నా, దేవుని విషయములో కూడా ధనవంతుడివి, పరలోకానికి వెళ్ళాలా. అది నీ అల్టిమేట్ గోల్, అనగా నిత్య జీవం, పరలోకం. ఇంకో విధంగా చెప్పాలంటే పాప క్షమాపణ. అది భూమి మీద ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని బట్టి, వ్యాధిని బట్టి, భయాన్ని బట్టి, అవమానాన్ని బట్టి, దారిద్రతని బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి నీవు బాధించబడుతూ ఒకవేళ ఉన్నట్లయితే దీంట్లో నుంచి కూడా ప్రభు నిన్ను తీసుకొస్తాడు. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. అందుకే దీని మీదే నీ గురి కాదు. అందుకే ధనమే నీ దేవుడు కాకూడదు, మరలా అంటున్నా. ఇది చూద్దాం, అవి కూడా కొన్ని విషయాలు మనకి చెబితే మనకు అర్థమవుతుంది. ధనము అనగానే చాలా మందికి చాలా నెగిటివిటీ ఉంటుంది, అలా ఉండడానికి వీలు లేదు. ఈరోజు చూడండి, దేవునికి వాక్యం 1 తిమోతి 6:9 చూద్దాం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములోను హానికరములైన అనేక దురాశలను పడుదురు, అతి మనుషుల నష్టములో, నాశనములో ముంచివే. అంటే ధనాన్ని అపేక్షిస్తూ, ధనమే దేవుడిగా భావిస్తూ, దాన్ని వెంటపడుతూ, దాని కొరకే రాత్రి మగలు మరి కలవరపడుతున్న వారు శోధనలో, ఉరిలో పడతారంట. కాబట్టి మనకు ధనము దేవుడు కాదు, దేవుడు మనకు, అనగా ప్రభువైన క్రీస్తు మన నిమిత్తం ఆయన ఏమైపోయాడు, దారిద్రుడైపోయాడు. మన నిమిత్తం పాపముగా అయ్యాడు, రోగిగా అయ్యాడు, వ్యాధిగ్రస్తుడిగా అయ్యాడు. అంటే ఆ పాపము, ఆ శాపము, ఆ రోగం, దాంట్లోంచి మనం బయటపడాలనేది ఉద్దేశం. ధనవంతులగట అపేక్షించేవారు. అలాగంటే మరి అబ్రహాం అపేక్షించలే కానీ, మరి సొలొమోను అపేక్షించలే కానీ దేవుడే ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇతరుల్ని దొంగిలించకుండా, ఇతరులను ఆశించకుండా, అవమానకరంగా జీవితం ఉండకుండా, మరి వ్యాధి అంటే బాధలో, వేదలో ఉండకుండా దేవుడే సమృద్ధినిచ్చినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలు, ఉరిలో, అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశ. అంటే ధనమునే దురాశగా పెట్టుకున్న వారి జీవితం అల్టిమేట్ గా ఎలాగైపోతుందో ఆఖరిగా నష్టములో, నాశనములో ముంచి వేస్తుందంట. అటువంటి జీవితం ఎవరికి ఉండకుండా గాక, బలమైన కార్యము జరుగును గాక. అంటే పేదరికము తొలగాలనేది నా ఉద్దేశం. చూద్దామండి, మరి 6:17 కనుక చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక. అంటే ధనముతో నువ్వు దేవుని ప్రేమించకుండా, దేవునికి ఇవ్వకుండా, పేదలకు ఇవ్వకుండా, అవును అక్కరలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి, దుఃఖములో, శ్రమలో, అప్పులో, అనారోగ్య సమస్యలో ఉన్నవారికి ఇచ్చినప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది. నీ జీవితం కూడా దీవించబడుతుంది. ఇహమందు ధనవంతులైన వారు, పరమందు కాదు, ఇహమందు పరమందు ధనవంతులు కావాలా. అనగా దేవుణ్ణి కలిగి పరమందు, ఇహమందు కూడా నువ్వు దేవుణ్ణి కలిగి, ఇహమందు పరమందు నువ్వు ధనముగా, అనగా మంచి
అవును, దేవుని కలిగిన వారిగా ఉండే బిడలగా మనం ఉండాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ఈ లోకపరమైన విశ్వాసం లేని వారు వాళ్ళు ఏంటంటే ఆ ధనాన్ని బట్టి ఎలాగంటే గర్విష్ఠులుగా ఉంటారు. అస్థిరమైన ధనము యందు నమ్మికుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించము. తిమోతితో రాస్తున్నాడు, కొన్ని విషయాలు చెబుతున్నాడు. నిజమే, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళంగా ఇస్తాడంట. ఈరోజు దేవుని నీకు కలిగిన ప్రతి అవసరతలో దేవుని చేయి ధారాళంగా నీపై, నీ కుటుంబంపై విప్పబడను గాక. మీ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నిజమే, సీమోని జీవితంలో దేవుడు కార్యం చేశాడు. 2 దోణులు నిండిపోయేలాగా చేశాడు. పిల్లరా, ధారాళంగా ఎక్కడైనా ప్రభు ఇచ్చేటప్పుడు చూడండి, ధారాళంగా ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపల దగ్గర 5,000 మంది తినగా తృప్తి నొందగా ఇంకా భుజించగా మిగిలిపోయినట్లుగా చూస్తున్నాం. 12 గంపలు మిగిలిపోయినాయి. అదే చివరికి వచ్చిన పేదరిక జీవితంలో తిరిగి తను, అవును, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా శిష్యులకు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. వీళ్ళు మరలా తిరిగి, అవును, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు మరలా పట్టినప్పుడు 153 గొప్ప చేపలంట. అంటే ఎప్పుడు ఎక్కడ కార్యం చేసినా గొప్ప కార్యం చేస్తున్నాడు, చాలా అద్భుత కార్యం చేస్తున్నాడు. ఈరోజు అవును, అస్థిరమైన ధనము యందు నమ్మికుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నీ నమ్మిక దేవుడే ఉండాలా. నీ విశ్వాసం దేవుడే ఉండాలా. నీ విశ్వాసం దేవుని వాక్యమే ఉండాలా. దేవుని మాట మీద నీ విశ్వాసం ఉండాలా. దేవుని కళ, దర్శనం, దేవుడు అనుగ్రహించే దాని మీద నీ విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితం అంతా సుఖముగా, నెమ్మదిగాను, అవును, అన్ని విషయాలు కూడా ఈ భూమి మీద కూడా చక్కటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తావు. అవును, ధనవంతుడు ఈ లోక సంబంధమైన ఇహమందు ధనవంతులు వారు గర్విష్ఠులు కాక దీన్ని అపేక్షించేవారు. అయితే గర్విష్ఠులుగా ఉండవద్దని ఇక్కడ మనకు చాలా తేటగా తెలియజేస్తుంది ప్రియులారా. అవును, దేవునికి వాక్యములు కనుక చూస్తే యాకోబు రాసిన పత్రిక 2 విషయాలు మనం చూస్తే మీకు అర్థమవుతుంది. 1వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములను, అంటే దేవుణ్ణి కాకుండా, విశ్వసించకుండా, నమ్మకుండా తన విశ్వాసం అంతా ధనం మీదే పెట్టి దేవుడు లేడు, ఏమీ లేడు అన్న వారి గురించి అన్నట్టు అర్థం. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములన్నిటిలో వడలిపోను, సడలిపోను, వాడిపోను, నడకలలో వాడిపోతాడంట. ఈరోజు మన జీవితంలో వాడిపోవడానికి కాదు, సడలిపోవడానికి కాదు, కానీ మనమందరం కూడా, అవును, ప్రభు యొక్క ఆ దారిద్రతను ఎరిగినట్లయితే మనమందరం ఉండడానికి వీల్లేదు అని మనకు అర్థమవుతుంది. ఈరోజు యేసు నామములో మనమందరం దాంట్లోంచి బయటకు వచ్చుదుము గాక. చూద్దామా? ఇది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూస్తే, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చువారు వారు వీరే కదా. నిజమే, కొంతమంది దరిద్రులను కానీ వారిని చాలా చిన్న చూపు చూస్తారు, చాలా అవమానకరంగా మాట్లాడతారు, దూరంగా కూర్చో అంటారు, దూరంగా వెళ్ళంటారు, తర్వాత కాల్ చేస్తలే అంటారు, తర్వాత మాట్లాడతామంటారు. ఈ విధంగా అనేక రకాలుగా బాధిస్తారు. అయితే మనం అలాగ ఉండకూడదు. ధనవంతుడైనా, ధనికుడైనా, పేదవాడైనా ప్రతి ఒక్కరిని సమముగా ప్రేమించేవారిగా, మరి ఆదరించేవారిగా, ధైర్యపరచువారిగా, ఇంకో విధంగా చెప్పాలంటే అందరినీ సమముగా చూచువారిగా మనం ఉండాల. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. కొందరైతే వారు దరిద్రులు ఏంటంట అవమానపరుస్తారంట, కఠినముగా అధికారము చెబుతారంట. అక్కడ కూర్చోపో, అక్కడ వెనకాల ఉండు, తర్వాత నీతో మాట్లాడుతుంది, తర్వాత కలు, ఈ విధంగా చెప్పటం మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చువారు ఎవరు తెలుసా? ధనవంతులే కదా అని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు మరి పేదరికం అనేక రకాల అవమానాన్ని కలగచేస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి పేదరికం యేసు క్రీస్తు నామములో తొలగిపోను గాక. నీ వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగును గాక. నీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఎదురు చూస్తున్నావో దానికి దేవుడు బలమైన కార్యము జరిగించను గాక. అది ఉద్యోగమా, అది వివాహమా, అది గృహమా, లేకపోతే నీ సమస్య తీర్చబట్టమా, నీ కుటుంబ సమస్యనా, నీ వ్యక్తిగతంగా, ఈ విధంగా దేని కొరకైతే నువ్వు బాధించబడుతున్నావో ఆ సమస్యలన్నీ యేసు క్రీస్తు నామములో దూరం అయిపోను గాక. లూకా సువార్త మరి 16వ అధ్యాయము
ఒక విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే 19వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒకడు ధనవంతుడు, ఒకడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రము ధరించుకున్న ప్రతిదినం బహుగా సుఖపడువాడట. ధనవంతుడున్నాడు, లాజర్ అనే దరిద్రుడు కురుపులతో మరి గోక్కుంటూ ఇద్దరు కూడా చనిపోయినట్టుగా, ఇద్దరు కూడా మరి వారి వారి స్థలాలకు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. మరి దరిద్రులైతే చనిపోయి దేవదూతల చేత రొమ్మును ఆనుకొని మరి పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ధనవంతుడుగా చనిపోయి పాత పెట్టాడు, అతడు పాతాళములో బాధపడుతున్నాడు. అంటే ఇక్కడ ధనవంతుడు తన ధనాన్ని బట్టి పాతాళానికి వెళ్ళలేదు, దరిద్రుడు తన పేదరికాన్ని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. దేని కొరకు మరి వెళ్ళారు? ఇక్కడ కనుక గమనించినట్లయితే కన్నులెత్తి చూచి ధనవంతుడు అంటాడు, అయ్యా ఇక్కడికి రాకుండా మరి చాలా మంది నేను చాలా బాధపడుతున్నాను. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలిక్కును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చటకు లాజర్ను పంపు, నేను ఈ అగ్ని జ్వాలలు యాతన పడుచున్నాను. మీరు అనుకోవచ్చు ధనవంతుడికి విశ్వాసం లేదని, దేవుని గురించిన భయం లేదని. ఉంది, దేవునికి వాక్యం చూస్తే అలా కనుక కాకపోతే తండ్రివైన అబ్రహామా అని అతను పిలవలేడు. ఇక్కడ పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహాం అంటే అబ్రహాం గురించి తెలుసు, తండ్రి అని తెలుసు, విశ్వాసాలకు తండ్రి అని కూడా తెలుసు. నా యందు కనికరపడి తన వ్రేలికులను నీళ్ళల్లో ముంచి. మరి ఎందుకు వెళ్ళాడు? ఈ యొక్క ధనవంతుడు ఎందుకు నరకానికి, ఆ పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? అందుకు అబ్రహాము, కుమారుడా, చూడచ్చు ఎంత చక్కగా అంటాడు, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి. అంటే నీ ధనమే, అంటే దేవుని కంటే మిక్కటముగా నువ్వు దేని విశ్వసించావంటే, దేన్ని నమ్ముకున్నావంటే ధనాన్ని నమ్ముకొని దానితో నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించుతివి. పాపమును అనుభవించుతివని ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలి. నువ్వు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుతివి. అలాగే లాజరు కష్టం అనుభవించను, జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందినాడు. అంటే కష్టపడ్డ కష్టములో, ఆ దరిద్రతలో దేవుని విడిచిపెట్టలే, సుఖములో విడిచిపెట్టాడు. సుఖములో అవును తన సుఖపడుతూ తనకిష్టమైనట్టుగా వ్రాయబడలే. ఏమేమి చేశాడు వ్రాయబడలే. తనకిష్టమైనట్టు చూడండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళి వేశ్యల దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం, లేదా తన ధనముతో అంత పాడు చేసుకుని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే తన జీవిత కాలంలో నీవు నీ జీవిత కాలం నీకిష్టమైనట్టు సుఖంగా అనుభవించేటివి. సుఖంగా ఉండాలని దేవుని ఉద్దేశం. కానీ అంటే లోకపరమైన సుఖం, అంటే లోకపరమైన పాప బంధకాల్లో కూరుకుపోయి దాంట్లోనే ఉన్నట్టుగా ఈ ధనవంతుని చూస్తాం. దేవుని మీద తన నమ్మిక ఈ ధనము కోల్పోయేలాగా చేసింది ప్రియులారా. అలా కాకుండా మన జీవితంలో ఈ లోకపరమైన ఇహమందున్న ధనం మీద విశ్వాసం ఉంచక దేవుని మీద కనుక విశ్వాసం ఉంటే అవును నీ పేదరికంలోంచి నువ్వు బయటకు వస్తావు. ఈ లైవ్ ద్వారా యేసు నామములో ప్రవచిస్తున్న నీ జీవితంలో నీ పేదరికంలోంచి బయటకు వచ్చుదురుగాక. అవును దారిద్రుడు ఆయనంట. దేని నిమిత్తం దారిద్రుడైన? మన నిమిత్తం, నీ నిమిత్తం, నా నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం. అవునైనా పాపముగాను, దారిద్ర్యముగాను, శాపముగాను, వ్యాధిగ్రస్తుడుగాను, బలహీనుడుగాను, ఇవన్నీ బలవంతుడైన దేవుడే, శక్తిగల దేవుడు, ధనవంతుడే. అవును ఇవన్నీ కూడా మన నిమిత్తమై మనల్ని విమోచిస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు. ఈరోజు చేస్తున్నాములు విడుదల కలుగును గాక. యేసునామములో ప్రవచిస్తున్న మీ జీవితంలో విడుదల కలుగును గాక. బలమైన కార్యం మీ జీవితంలో జరుగును గాక. మీ సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది ప్రభు చెప్పిన వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అవును నిన్ను ధనవంతుడుగా చేయటకై ఆయన దారిద్రుడేనంట. అబ్రహాముని చేటకు, ఇస్సాకుని చేటకు, యాకోబుని చేటకు, ఇంకో విధంగా చెప్పాలంటే సొలొమోన్, దావీదు, యెహోషాపాతు, హిజ్కియా, ఇంకా విధంగా చెప్పాలంటే అనేక రాజులు, వారిని దానియేలు, ఇంకా అనేక భక్తులను దేవుడు ధనవంతులుగా, హెచ్చింపులోకి, ఘనతలోకి, ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు వారి ఉన్నత స్థితిని బట్టి గర్వించి వారు దేవునికి దూరం అయిపోలేదు. కానీ దానితో యోబు కానీ మిగతా వారికి కానీ దేవుని ప్రేమించినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈరోజు మనం అలాగే ఉండాలా. ప్రభు పని మొదటగా చేయాలి. ఈ ధనము దేవునికై, దేవుని సేవకై, స్వార్థకై
వినియోగించే వారిగా ఉండాలి. అలాగూ చేసినప్పుడు లోక పరంగాను ఇహపరంగాను, అవును, ఈ లోక విషయంలో నువ్వు కోల్పోయింది, నువ్వు పోగొట్టుకుంది, దేవునికి నువ్వు విడిచిపెట్టింది, ఇక్కడ 100 రెట్లతో పాటు పరలోకమును కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు, నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. ఒక ధనవంతుడు వచ్చాడు, తన ధనమే దేవుడిగా భావించి నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించంటే అతని ముఖము మార్చుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. దట్ మీనింగ్ ఏంటంటే ధనమే తనకు దేవుడికి దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని అడిగాడు, కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చారు అడిగాడు, కానీ నిత్య జీవము కంటే కూడా ధనాన్ని ప్రేమించాడు. అదే మీరు జక్కయ్యని చూస్తే, మరి జక్కయ్య గనుక తనకున్న దాంట్లో ఆస్తిలో సగభాగం పేదలకు 4 వంతులు, ఈ విధంగా తనకున్నదంతా ఇచ్చినప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, అలా అంటున్న మాట ఏంటంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు అబ్రహాము కుమారుడివే. నిజమే, చీకటి తొలగిపోయింది, చీకటి మనసు వెళ్ళిపోయింది, పేదరికం ఏదైతుందో ధనం మీద ఉన్న అపేక్ష, ఆ ధనం మీద ఉన్న కోరిక తొలగి ప్రభు లోపలికి రాగానే చీకటి పరమగొట్టబడింది, వెలుగొచ్చేసింది, రక్షణ వచ్చేసింది. తన జీవితం నిత్య జీవితానికై ప్రయాసపడి ప్రాకులాడినట్లుగా తన ధనాన్ని 4 అంతలుగా ఎవరి దగ్గర తీసుకున్నాను, 4 అంతలు పేదలకు సగభాగం ఇచ్చేస్తా, తీసుకున్న వారికి 4 అంతలు ఇచ్చేస్తా అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ధనము కంటే ధనవంతుడైన యేసేను, ఐశ్వర్యవంతుడైన యేసేను, బలవంతుడైన యేసేను ప్రేమించి చేర్చుకొని తన జీవితంలో గొప్ప మార్పు పొందినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా మీ దరిద్రత యేసు నామములో తొలగిపోనుగాక, పేదరికం యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక, వ్యాధి యేసు నామములో హీలవునుగాక, శాపగ్రస్తమైంది ముగిసిపోనుగాక, సమృద్ధి నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో నా జీవితంలో సమృద్ధిగా కలుగునుగాక. మీ అక్కర్లు, మీ అవసరతలు, కుటుంబ అవసరతలు, కావలసినవి, మీ జీవితానికి కావలసినవి ఏవేవైతున్నాయో అవన్నీ అనుగ్రహించబడి సమృద్ధిగా మీ జీవితంలో దేవుని కార్యము చూచుదురుగాక. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాండి. పరిశుద్ధుడు తండ్రి, ఎవరైతే లైవ్ ద్వారా అయ్యా విశ్వాసముతో ఎదురు చూస్తున్నాయినా, నమ్మికతో ఏకీభవిస్తున్నారో, యేసు క్రీస్తు నామములో వారి జీవితంలో బలమైన కార్యము జరుగునుగాక, వారి కన్నీరు తుడవబడునుగాక, వారి కష్టం తొలగిపోనుగాక, నెమ్మది యేసు క్రీస్తు నామములో వారి జీవితంలో కలుగునుగాక, బలమైన కార్యములు వారి జీవితంలో జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారైతే మరి మా యొక్క ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎవ్రీ సండే 9 o'clock to 11 o'clock బెత్లెహేమ్ స్కూల్లో మల్లికార్జున నగర్ దగ్గర, గోపాల్ నగర్ దగ్గర జరుగుతున్న ఆరాధనలోకి మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.